వెల్కమ్ బ్యాక్ టు గీత్కా డైరీస్. ఎలా ఉన్నారు అందరు? ఇక్కడ ఫ్రేమ్ లో కనిపిస్తుంది మా చెల్లె అనమాట. ఆమె ఏదో చేయబోతుంది. ఫస్ట్ అయితే చికెన్ అయితే తీసుకునింది చూడండి. అండ్ నా చికెన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునింది అనమాట. సో ఇప్పుడు ఏం చేయబోతున్నావు చికెన్ తో? చికెన్ పకోడా. ఓకే, ఇప్పుడు చికెన్ పకోడా చేయబోతుందంట. ఇట్లా ఎవరైనా వంట చేయడం ఎప్పుడైనా చూస్తున్నారా గైస్? ఇట్లా గట్టు మీద కూర్చొని అన్ని వస్తువులన్నీ అక్కడ పెట్టుకొని. సో లెట్స్ స్టార్ట్. చికెన్ పకోడా. అదంతా చికెన్ క్వాంటిటీ చెప్పు. సో ఫస్ట్ అయితే మనం చికెన్ తీసుకున్న దాంట్లో మంచిగా వాష్ చేసుకొని దాన్ని ఏమంటారు, గోలిచ్చే ఉంచి నీళ్ళన్నీ వచ్చేసి పక్కకు తీసుకున్నాము. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఎంత ఉప్పు వేసుకోవాలి? ఎంత ఉప్పు వేసుకోవాలి నువ్వు చెప్పాలి. 1 స్పూన్ వేసుకున్నాం. ఏమో అంత వేసుకుంటూ ఉంటావా? చెప్పాలి కొంచెం. ఓకే కొంచెం ఓకే మూడేసారి ముచ్చికి ఇంకొంచెం. 1 స్పూన్ ఓకే ఓకే కొంచెం వేసుకున్నాం. కలర్ బాగా వస్తుంది. మనం బయట వాళ్ళలాగా కలర్ వాడకూడదు అందుకు. ఓకే కొంచెం ధనియాల పొడి. చిన్న పప్ప నేను మిరియాల పొడి అక్కడ ఉందని ఏం కాదు. కొంచెం పసుపు వేసుకున్నాం. కొంచెం కొంచెం అంటే కొంచెం. ఓకే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఓకే వేసుకున్నాం. వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఓకే ఏం కాదు. ఇట్స్ ఓకే. ఓకే కొంచెం మిరియాల పొడి వేసుకుందాం. కొంచెం కొంచెం అది కొంచెం అది కొంచెం కొంచెం వేసుకొని మళ్ళీ డబ్బాలో వేస్తావా? తెలుసు నాకు. ఓకే నెక్స్ట్ ధనియాల పొడి వేసాం కదా, ఇప్పుడు ధనియాల కార్న్ఫ్లోర్ వేసుకున్నాం. కొంచెం ఇంకొంచెం ఇంకా కొంచెం. ఇంకెంత వేయాలి చెప్పు. నేను నన్ను అడిగేదాన్ని నువ్వెందుకు చేయడం? జస్ట్ చెప్పు. ఏం చెప్పాలి నీకు? అంతే చాలులే. గుడ్ వేసుకున్నాం. చెప్పడతాము. మిస్టర్ బీన్ లో చూపిస్తాడు చూడు, ఇట్లా పిల్ల బయటకి ఎగిరి అట్లా కాకుండా మనం నార్మల్. ఇప్పుడు పిల్లుండే కోడి గుడ్డు తేలేదు మేము. ఇట్లా చూపి. ఓకే కొట్టేటప్పుడు చూపించాలి, మళ్ళీ తీసుకొని వేసేదా? వద్దులే. సేవ్ దీన్ని మంచిగా కలుపుకుందాం. పెరిగేవా? వేద్దాము. వద్దనుకుంటాలే, చాలే. ఇది మంచి కలిపేసుకున్నాం. మా అక్కడ చేరి ఏంటంట. వావ్, టెక్స్చర్ లుక్స్ సో గుడ్. టేస్ట్ చేస్తారా? వద్దొద్దు. ఉప్పు సరిపోయిందో లేదో? వద్దొద్దు, నువ్వు చేసుకో. కొంచెం కారం ఉన్నా ఏమో చూసుకో నువ్వే. చెప్పు. కారం ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసావా? అయిపోయిందా? వేస్తా. ఓకే, కారం వేయాలనుకుంటే ఈ టేస్ట్ చూడు నువ్వే. పిండి పిండి ఉంది. సరిపోయాయి ఉప్పు కారాలు. ఇప్పుడు కారం వేస్తుంటే మంట అయ్యేది కడుపులో. అబ్బా, ఇప్పుడు దాన్ని ఏమన్నా కొంచెం మ్యారినేట్ చేయాలా, వేసేయడమేనా? ఓకే చాలు. ఇంకా దగ్గర నుండి చూపిస్తావు. స్లో మోషన్ పెట్టు. స్లో మోషన్. నేనైనా స్లో మోషన్ లో
మరి ఇంత స్లో మోషన్ వద్దు. ఓకే, లెట్స్ కుక్. పిలుచుకుంది గాయ్స్. లైటర్ అవును కదా, లైటర్ లేకుండా స్టవ్ పెట్టి ఆన్ చేద్దాం అనుకున్నాను నేను. ఎక్కడ చూసింటారు. ఏ గ్యాస్ అంత వెళ్తుంది. అది స్లో మోషన్ రావాలి. ఇప్పుడు ఈ కడాయి పెట్టుకుందాం. ఆయిల్. సో ఇప్పుడు కొంచెం గిన్నె వేడయ్యాక ఆయిల్ వేద్దాం. దానిలో నీళ్ళు ఉంది. చికెన్ వింగ్స్ కాదు, ఏదో బనానా చికెన్ అని పాట వస్తుంది. చికెన్ బనానా, చికెన్ బనానా, చికెన్ బనానా, బనానా బనానా, చికెన్ బనానా. అది కాదు, ఒకటి వస్తుంది. అదేమైంది మళ్ళీ తెలీదు. వాట్ విల్ బి ఆల్ కాదు, వాట్ విల్ బి ఆల్వేస్ ఇన్ యువర్ మైండ్ అంటే చికెన్ వింగ్స్. Chicken wing, chicken wing, hot dog and bologna, chicken and macaroni. ఈ మధ్య పాట ఇదే, చికెన్ బనానా, చికెన్ బనానా. మాకు పాట పాడుతుంది గైస్. అదండి ఫ్లవర్ సాంగ్. ప్రింటీ పాడదాం మెల్ల. ఫస్ట్ ఆయిల్ గుర్తులేదు. ఆయిల్ లిటిల్ బేబీ తీసుకో ఆయిల్. నేనే వంట చేస్తున్నాను, నేను రికార్డ్ చేస్తున్నా. నువ్వు వంట చేస్తున్నావు అన్నదాన్ని నువ్వు ఆయిల్ వేసుకోవాలి. తీసుకురా. నేను తీసుకురాను, వేసుకో. ఆయిల్ పోసుకున్నా. యాడ్ సరిపోద్ది పాప. అదే తీసుకొని వచ్చి పోయి అయితే బాటిల్ పోసింది. ఆయిల్ బాటిల్ కెచప్ బాటిల్. అది మమ్మీ ఆయిల్ బాటిల్ గా యూజ్ చేస్తుంది. అందుకే ఐస్ క్రీమ్ అని రాసి పడిపోకూడదు. దాంట్లో కరివేపాకు ఏదో అన్ని అంతే. తేడొచ్చదా ఇండియన్ మామ్స్. కోకోనట్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ తిక్కల్లానా. సారీ, గ్రౌండ్ నట్ ఆయిల్ చేస్తున్నట్టు ఓవర్ యాక్షన్ చేయడానికి. చూడండి, పిండి పూసుకునింది. ఏ డ్రెస్ కూడా పూసుకుందా. ఆయిల్ వేడెక్కిపోయింది. అమ్మా వయ్యారంగా ఇవ్వక మెల్లగి. టకటక ఏ బంగారి, నాకు అసలుకే పేషెన్స్ తక్కువ. ఇది ఇట్లా వంట చేయడం నేను ఎవరిని చూడలేదు గైస్ నా జీవితంలో కూడా. ఎవరైనా గట్టు మీద కూర్చొని ఇట్లా వంట చేస్తారా అసలు? తీయాలి. నేను తీయాలి. బంగారు నువ్వు వంట చేస్తున్నావా నేను వంట చేస్తున్నానా? నేను జస్ట్ వీడియో రికార్డ్ చేస్తున్నా అంతే. నువ్వు చేస్తా అని చెప్పావు. వావ్, భలే ఫ్రై అవుతున్నాయి గైస్. నా చెల్లి బాగా తెలుసు నేను ఎట్లనో గెలుపుతానండి. సూపర్ ఫ్రై అయిపోయాయి గైస్. సో ఇప్పుడు మనం వీటిని తీసి ప్లేట్లో వేసుకుందాం. మనం దీంట్లో ఏ కలర్ యాడ్ చేయలేదు, అందుకే అలా ఉన్నాయి. కలర్ యాడ్ చేస్తే వేరేలాగా వచ్చేవి. కారం వేసి కలిపావు కదా. టిష్యూ అలా వేసుకుంటే ఆయిల్ పీల్చుకున్నా మాడిపోతాయి. నేనే కెమెరా పట్టుకొని నేనే తీసుకుంటా ఉంటే మళ్ళీ తీతిరి మాడిపోతున్నాయంట. అదే తీతి. తెలుగు రాదు. తెలుగు ఎందుకు రాదు?
నువ్వు చేసింది ఒక వంట, ఇది రెండో వంట, దానికి ఛానల్ పేరు మార్చాలంట. అంటే కిచెన్ లో ఎప్పుడు నేనే ఉంటాయి ఇక్కడ. నువ్వు నన్ను చేయలేవు కదా, నువ్వు చేసేటంత అంత ఓవర్ యాక్షన్ వద్దు. నువ్వు వేయవమ్మా, చాలా నూనె తీసేసుకున్నట్టు. నువ్వు వెయ్యి బంగారి మళ్ళీ గొడవ చూడు అక్కడ. ఓకే గైస్, ఇదే ప్రాసెస్ ఫాలో అవుతుంది అనమాట. సో అన్నీ అయిపోయాక ఒకసారి చూపిస్తాను నేను ఎలా వచ్చింది. డెకరేట్ చేద్దాం అప్పుడు మళ్ళీ ఆనియన్స్ తో. ఏమైంది ఆమె డెకరేట్ చేస్తారు చూడాలి. మొత్తం వాడి పాట స్టార్టింగ్ చెప్పు. You can ask the flowers, I sit for hours. You can ask the flowers, I sit for hours. Telling all the bluebirds, the Vancouver's with the little baby. I'm so in love with you. చెయ్యి అవుతుంది, చెయ్యి పకోడా అవుతుంది అప్పుడు. వదిలే వెళ్ళిపోయింది గైస్ మా చెల్లి. నేను కంటిన్యూ చేస్తున్నాను మిగతాది. తీసింది తీలా జరుగు. గైస్ మొత్తం తినేస్తుంది గైస్. ఇప్పుడే చేసింది, చేసి అక్కడ పెట్టుకునింది, సగం లేపేసింది దాంట్లోవి. 2 గీతలు నేను తినింది. అంతొద్దు అంతొద్దు, లపల లప 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 అన్ని తినేసావు. ఆపు, సిగ్గుందా చెప్పను. చేశాను, తింటాను. అందరూ వచ్చి అడుగుతున్నారు మాకేది మాకేది అని. పెడతాముండే అబ్బాయి వంటకం చేసి అలసిపోయింది, ఇంకా వాటర్ రావాలంట. ఎందుకు నలుపు తెలుపు ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అదే చెప్తున్నా, హార్ట్ మంచిది. చూడండి గైస్, అసలు కిచెన్ లో వంట చేయలేము, అసలు అంత తడి తడి అయిపోతున్నాం అనమాట. చెమట పట్టేస్తుంది ఫుల్. ఏం చూడాలి, అదే ఉందా గైస్. వీడియోలో బిల్డప్ మాత్రం మా చెల్లి చేస్తున్నట్టు, కానీ ఏం తెలియదు ఎంత వేయాలి అన్ని నన్నే అడుగుతుంది. అది ఫ్రై అయిందో లేదో కూడా తెలియదు, అది కూడా నన్నే అడుగుతుంది. మళ్ళీ బిల్డప్ కి మాత్రం ఏం వంట చేస్తున్నట్టు. తీసే ఇంకా మాస్టర్ చెఫ్ అదే లెఫ్ట్ హ్యాండ్ తో తీస్తుంది మాస్టర్ చెఫ్. అమ్మ అందరు లెఫ్ట్ హ్యాండ్ తోనే తీస్తారు ఆ చేతితో వేసినప్పుడు, ఉదయాన్నే కాదు. వచ్చిందండి వయ్యారి. షబ్బా అంట మళ్ళీ. నువ్వు సగంలో వదిలేసి వెళ్ళిపోయావు. ఏం చేసుకుంటా మళ్ళీ సగంలో వదిలేసి వెళ్ళాం అంటే పని ఉంది కాబట్టి వెళ్ళాము. నువ్వు కలుపుతావా అయితే పిల్లలకి? అవి చెప్పరు. నేను చేసిన నీ బిల్డప్ ఏందాం కదా. నేను వేసుకుంటా ఇట్లా. నేను చేసింది నువ్వేం వేసుకునేది నాకు అర్థం కాక. నువ్వు చేస్తాయండి ఛానల్ నాది అయితే నేనే పెట్టుకుంటా. పెట్టుకుంటాను. నేను దాంట్లో పెట్టు, దాంట్లో పెట్టుకో, ఇంకా ఫేమస్ అవుతావు. మస్తు వెళ్తాయి వ్యూస్ అప్పుడు. ఇలా బోలి ముకుట్లో పెట్టి ఇలా బోలి మస్తు చూస్తారు. నీ ఛానల్ నీ ఛానల్ కాదు గీతోడా. లే వద్దు, నా ఛానల్ పెట్టుకున్నప్పుడు నేను ఫేమస్ అవుతుంది. మంచిది. ఇక్కడ చూపి మా చెల్లి గార్నిష్ కోసం ఏంటివి పచ్చిమిర్చిని ఫ్రై చేస్తుంది అనమాట. ఇప్పుడు పచ్చిమిర్చి పెట్టుకొని ఆ చికెన్ ని తింటే ఉంటది. అబ్బాబ్బాబ్బాబ్బా ఆనియన్స్ ఏదో డైలాగ్ వేస్తారు కదా ఫుడ్ బ్లాగర్స్, నోట్లో బ్లాస్టే నోట్లో బ్లాస్టే అని ఏ యూట్యూబర్ చెప్తారో కామెంట్ చేయండి గైస్. నోట్లో బ్లాస్టే ఎవరైనా అనొచ్చు. ఫిషింగ్ టైం. వావ్, ఇట్స్ అమేజింగ్. కాదు వాటికంటే రెడ్ లెక్క. అది నిజమేరా.
ఇంకా ఉంది. ఎన్ని కోసావు? ఎర్రగడ్డలు ఎక్కువ కనిపిస్తుంది, చికెన్ తక్కువ కనిపిస్తుంది. చాలు, ఇది సూపర్ వచ్చింది గైస్. అసలు ఈ పోజ్ ఏంది, నువ్వేంది? ఏమండి చికెన్ పక్క తీసుకోండి. అబ్బా తమ్నేల్ పోజెస్ అంట గైస్ అవి. ఇది బాగుంది. ఇంకా చాలులే, వద్దు ఇంకా. ఇప్పుడు టేస్టింగ్ టైం గైస్. సో ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాం. సూపర్ ఉందంటే నాన్న అక్కడి నుంచి డాడీకి ఒకటి ఇచ్చొచ్చాము ఇప్పుడే. మీకు ఫస్ట్, మీరు కూడా చేసుకున్నా. నాన్న తిన్నాకేంది ఫస్ట్? పచ్చిమిరకాయ తిను. మండుతున్నట్టుంది. సూపర్ వచ్చింది, సూపర్, చాలా బాగుంది. ఇప్పుడు టేస్ట్ అని చెప్పి సగం లేపేస్తుంది. సో తొందరగా వీడియో చేస్తే బాగుంటది. నేను బై గైస్, చాలా బాగా ఆల్. మా డాడీకి ఒక టేస్ట్ చూపించాం. అప్పటి నుండి 2 ముక్కలే అని అడుగుతున్నాడు. అడుగుతుంటే చికెన్ ముక్క ఒకటి పెట్టి ఎర్రగడ్డ ముక్క ఒకటి పచ్చిమిరకాయ ఒకటి పెడితే ఏం తినాలా?